సో ఒకవేళ నిజంగానే అంటే సరే మీరు అన్నట్టుగా ఫస్ట్ నుంచి కూడా ఏమంటున్నారంటే మామూలుగా ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ గెలిచినా పెద్దగా ఏం తేడా ఉండదు, వాళ్ళకి సపోర్ట్గానే ఉంటారని అంటున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టిన మీ జాతకం ఏంటి ఇప్పుడు తెలిసిపోద్ది మీకు స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పి మాట్లాడుతున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఇది మేకపోతు గాంభీర్యమే, మేకపోతు గాంభీర్యం అంతా వాళ్ళేం రికవర్ కాలేదు. డెఫినెట్లీ వీళ్ళ ఫెయిల్యూర్ కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు పుంజుకున్న మాట వాస్తవం, అందులో అనుమానం లేదు. బీజేపీ కూడా ఎంతైతే విస్తరించాలో అంత విస్తరించలేదు. వాళ్ళు కూడా వ్యాక్యూమ్ లో రావాలి యాక్చువల్గా. ఎందుకంటే బీఆర్ఎస్ ఆ స్థాయిలో ఉన్నదాన్ని మళ్ళీ కొంచెం కొద్దిగా మళ్ళీ లేచింది కొద్దిగా కాంగ్రెస్ లేచింది. ఆశించిన స్థాయిలో బీజేపీ ఆ వ్యాక్యూమ్ లో నిండలేదు, అడ్వాంటేజ్ తీసుకోలే వాళ్ళు. అండ్ గ్రామాల్లో ఇప్పటికి కూడా బీజేపీ అన్ఫార్చునేట్లీ లేదు, సంస్థాగత నిర్మాణంలో వాళ్ళు వెనకబడి ఉన్నారు. సో ఇది ఒక కారణం. మీకు మళ్ళీ బీఆర్ఎస్ అనేది వాళ్ళ మాట వినపడుతుంది, ఇదివరకు లేదు. అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అనే పరిస్థితి ఉండే. ఇప్పుడు కొద్దిగా కాస్త కవిత దెబ్బ తగిలింది. కవిత మనందరం ఎంత మాట్లాడినా అవినీతి జరిగింది, మనందరం అది వేరు, కవిత చెప్పడం వేరు. కవిత వచ్చి సర్టిఫికేట్ ఇచ్చేసింది, అవినీతి జరిగింది, మా పార్టీని సస్పెండ్ చేశారు, బీఆర్ఎస్ పార్టీకి ఆమెకి సంబంధం లేదు ఇప్పుడు అన్నారు కదా. అంటే ఆమె ఆ మాట అన్న తర్వాత సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఉలిక్కిపడ్డారు. అది గోస్ట్ కమిషన్ ఎంత చెప్పినా కుటుంబ సభ్యులు చెప్తే అది వేరు కదా. సో అందరికి సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయిపోయింది. ఐ విట్నెస్ అయింది, ఐ విట్నెస్, మామూలు విట్నెస్ కాదు, ఐ విట్నెస్, మోడర్న్ విట్నెస్. సో దానివల్ల ఈరోజు కొంత బీఆర్ఎస్కి దెబ్బ తగిలింది. దాంతో కొంత తీర్మానం మళ్ళీ కూడా బీసీ ఎత్తుకున్నారు. ఏదైనా పార్టీ ఏది పెట్టారు కదా తెలంగాణ, నాకు తెలిసి అది రిజిస్టర్డ్ కాదు. అంతేనా? నాకు తెలిసి వాళ్ళు ఎలక్షన్స్ లో రాజ్యాధికార పార్టీ తెలంగాణ ఎందుకని రాజ్యాధికార పార్టీ ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఆ పార్టీని తీసుకున్నాడా మరి మీరు చెప్పాలి నాకు. తెలంగాణ రాజ్యాధికార పార్టీని తెలంగాణ చేర్చాడు, అదర్వైజ్ రాజ్యాధికార పార్టీ ఆల్రెడీ ఉంది, రిజిస్టర్డ్ ఉంది. కానీ అది స్థానికంగా రిజిస్టర్ అయ్యలేదు. మీరు ఒక పొలిటికల్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండడం వేరు, వాళ్ళు ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. మళ్ళీ ఏది స్టేట్ ఎలక్షన్ చేత మీకు ఎలిజిబిలిటీ లేదు కాంటెస్ట్ చేయడానికి. రాజ్యాధికార పార్టీ అనేది రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అయినా కూడా అది ఇక్కడ రిజిస్టర్డ్ కాదు, ఎక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ పార్టిసిపేట్ చేయలేరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ సర్పంచ్ దాంట్లో. అది రాజ్యాధికారి పార్టీ అయినా చేయలేవు, తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అయినా చేయలేవు. ఎందుకంటే తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అనేది ఇంకా అక్కడ రిజిస్టర్ కాలేదు ఎన్నికల కమిషన్ దగ్గర, మెయిన్ ఎన్నికల కమిషన్ దగ్గరే కాలేదు. అది అవసరం లేకుండా ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ఇక్కడ కాలేదు. ఈ రెండు లేకుండా తీర్మానం వల్ల నా అభ్యర్థిని ఎట్లా పెడతాడు? నాకు తెలిసి పెట్టలేడు. నేను అన్నది మీరు కరెక్షన్, సబ్జెక్ట్ టు కరెక్షన్ తెలిసాను. ఇంకెందుకంటే అక్కడ సడన్ గా వచ్చింది నోటిఫికేషన్, ఆయనకి సమయం లేకపోలేదు. సో ఆయన కొత్త పార్టీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకోలేదు, రాజ్యాధికార పార్టీని తీసుకుంటున్నాడు. అది ఈ శాఖలో తీసుకుంటే మరి మీరు అది యాక్సెప్ట్ చేయాలి, నేషనల్ బాడీని. ఇక్కడ మీరు ప్రెసిడెంట్ అయి ఉండాలా, అట్లా కనపడలే మరి పేపర్లో. స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేసే అర్హత అయితే ఇప్పుడు లేదంటారు ఆయనకి. నేను అనుకుంటా మరి ఎట్లా చేసుకుంది గూగుల్లో కొట్టండి. అవును, వెదర్ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఇది రిజిస్టర్డ్ విత్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటే మీకు ఆ పేరు రాదు. ఆయన లేదు, చేసుకోలేదు, రాదు. ఇక మీకు ఎక్కడ ఛాన్స్ లేదు. ఇప్పుడు మీరు రేపు పోయి చేసుకోలేరు, ఎందుకంటే మీకు ఒక పార్టీ రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిటీ అంటే కూడా లంబాచూడ ప్రొసీజర్ ఉంటుంది. సరే అన్ని కష్టపడి ఇచ్చారనుకుందాం, వాళ్ళు రేపే పొద్దుగాలు ఇచ్చారనుకుందాం, వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఒక నెల రోజులు టైం పెట్టి. మీకు ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా, నీకు నాకు. ఆ తర్వాత ఈ నెల తర్వాతనో 15 రోజుల తర్వాత ఎవరు అబ్జెక్షన్ లేదంటే అప్పుడు వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ ఇస్తారు. ఈ లోపల నామినేషన్ అయిపోయారు, టైం లేదా. ఇటు కవిత పార్టీ పెడదాం అనుకుంటే ఆమెకు అవకాశం లేదు ఇక్కడ. తీర్మానం వల్ల ప్రకటించినా సరే ఆ పార్టీ రిజిస్టర్డ్ కాదంటున్నాను. ఆ కారణం చేత మీకు ఇక్కడ వేరే పార్టీలు బీసీ కాన్సెప్ట్ లేవు, వీళ్ళు తప్ప. నిర్ణయంగా మేము పుట్టింది 2 మేము మా అభ్యర్థులు పెడతాము, కానీ వీళ్ళతో పోటీ పడడం అంత ఈజీ కాదు. మీకు ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయి మీకు తెలుసు కదా. ఆ గ్రామంలో 10 మంది పోటీ పెడతారు. ఈ 3 పార్టీలు కనుక సీట్ ఇవ్వకపోతే నారికి వస్తాడు. మామూలుగా మీరు అట్లా కాకుండా నా అంతటి నేనే తిరిగి తెలంగాణ అంతా ప్రచారం చేసి మా పార్టీ ఉందని చెప్పే టైం నాకు కూడా లేదు. యాక్చువల్లీ 3rd నుంచి రథయాత్ర పెట్టుకున్నా, ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకున్నా. ఎందుకంటే
కోడ్ వచ్చింది కదా, ఎలక్షన్ కోడ్ ఎట్లా పోతాం మరి, పోకపోతే నువ్వు ఉన్నట్టు ఎట్లా తెలవాలి? అవును. ఏదో మీ మీడియాలో దాంట్లో దీంట్లో రాష్ట్రీయ లోక్దల్ని వాళ్ళు వినడమే తప్ప ఫిజికల్ గా నా అవును. మీరంటే ఏంటి మీకు గుర్తులేదు ప్రజలకు వెళ్ళాలి. అజెండా ఏంటి ఇంకా ప్రజలకు పోలేదు కదా. సో వెరీ డిఫికల్ట్. నాకు కూడా ఆ ప్రాబ్లం ఉంది. కానీ ఈ 3 పార్టీలు ఇవ్వకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తారంటే ఆ మొదటి బాక్స్లోనే ఆయన పేరు వస్తుంది నా పార్టీ నుంచి పోటీ చేస్తే. ఎందుకంటే అది రిజిస్టర్డ్ స్టేట్ పార్టీ, అదేం నేషనల్ పార్టీ కాబట్టి ఆ సింబల్ అనేది అతనికి ఇక్కడ కూడా దీంట్లో ఉంది కాబట్టి, మాది రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే మొదటి బాక్స్లోనే ఆ సింబల్తో సహా వస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే సర్పంచ్కి అయితే సింబల్ లేదు, క్వశ్చన్ లేదు, గెలిచినా కానీ మీ ఓడు నా ఓడు ఇవాళ సిచ్యువేషన్లో చెప్పలేం. కానీ జెడ్పీటీసీ జెడ్పీటీసీలు మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా మొదటి బాక్స్లోనే వాళ్ళది పేరు రావాలి, గుర్తు రావాలనే ఉద్దేశంతో మా దగ్గరికి వస్తారు. ఉన్నాం కానీ ఇంత అంటే మేము అనుకున్న స్థాయిలో ప్రచారం చేయలేకపోయాం. ఇంకా మీ కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం, మీరు ప్రయత్నం చేసుకోండి. మీకు ఆ పార్టీలు ఇవ్వకపోతే మా దగ్గర రండి. బీసీ సోదరులకు చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీలకు కూడా అంతే కదా, సామాజిక న్యాయమే కదా. కాబట్టి వాళ్ళకి దొరకకపోతే మా రావడం తప్పే. క్యాండిడేట్ ఇష్టం కదా. సో వీఆర్ ప్రిపేర్డ్. స్థానిక సంస్థలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎప్పుడో మీరు ఇష్టం వచ్చిన దగ్గర ఎంపీగా మీరు పోటీ చేసుకోవచ్చు. పెద్దగా మీరు ఎవరో తెలియాల్సిన అవసరం ఉండదు. స్థానికంగా ఆ వ్యక్తి తెలిసి ఉండాలి. కాబట్టి ఆ వ్యక్తి బలవంతుడై అతని కనుక మిగిలిన 3 పార్టీలు టికెట్ ఇవ్వకపోతే ఆయన మా దగ్గర నుంచి వేసి కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఆ స్థానిక వాడలో అది డిఫరెన్స్ ఉంటుంది. క్యాండిడేట్ని పట్టే ప్రజలు ఎన్నుకుంటారు. ఊరికనే పార్టీ పరంగా ఎమ్మెల్యే ఎంపీలా కాదు ఇది. సో స్థానికంగా ఆయన బలవంతుడై ఉండాలా, అందరికీ సుపరిచితుడై ఉండాలా, ఆయన మీద కొద్దిగా అంటే క్రెడిబిలిటీ ఉండాలా. ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఒక్కోసారి పార్టీలు సీట్లు అది అవకాశం. మాలాంటి వాళ్ళు పనికి వస్తారు అప్పుడు.